హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజటి వీడియో అతి ముఖ్యమైనటువంటి వీడియో. ఈ పేరులోనే ఉంది, సర్వ కార్యసిద్ధి వారాహి వ్రతం. సర్వ కార్యసిద్ధి అంటే ఎలాంటి కార్యమైనా, ఎలాంటి కష్టమైన సమస్య అయినా ఉన్నటువంటి వాటిని మనస్ఫూర్తిగా అమ్మవారు మనకి దారిని చూపించేటువంటి వ్రతం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఈ రోజటి వ్రతం ఏంటి అంటే సర్వ కార్యసిద్ధి వ్రతం. ఈ సర్వ కార్యసిద్ధి వ్రతాన్ని ఏ రోజున స్టార్ట్ చేయాలి, పూజకు ఏమేం వస్తువులు తీసుకురావాలి అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరిస్తే ఏం మనకి కావలసినటువంటి ఏ సమస్యలు తీరుతాయి అనేటువంటి వాటిని కూడా మనం తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని శుక్రవారం రోజు స్టార్ట్ చేయాలి. శుక్రవారం రోజు స్టార్ట్ చేసి సీరియల్గా 16 శుక్రవారాలను ఈ వ్రతం చేయాల్సి వస్తుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినట్లయితే ఆ వారాన్ని వదిలిపెట్టి మళ్ళీ నెక్స్ట్ వారాన్ని కౌంట్లోకి చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు కావలసినటువంటి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది. ఇక ఒక నెలలో 2 పంచమి తిథులు వస్తాయి. ఆ పంచమి తిథులను కూడా అస్సలు మిస్ కాకుండా, అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పూజనైతే చేయండి. ఇక పూజకి అమ్మవారి పటం అవసరం ఉంటుంది. ఒకవేళ అమ్మవారి పటం గనక లేనట్లయితే అమ్మవారిని ఆవాహనం చేస్తూ కలశం అయినా పెట్టవచ్చు. అది కూడా మనకి వీలు కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి, అమ్మ, ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మన మనస్సులో అనుకుని ఈ శుక్రవారం రోజు వారాహి మాత పూజను మొదలు పెట్టండి. అమ్మవారికి సాయంత్రం పూజలంటేనే చాలా ఇష్టం కాబట్టి సాయంత్రం 6:30 తర్వాత అమ్మవారిని సాయంత్రం సంధ్యా దీపం ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా సంధ్యా దీపం పెట్టి అమ్మవారి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. 6:30 తర్వాత లేదా ఇంకా 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పూజకు కావలసినటువంటి వస్తువులు: పసుపు, కుంకుమ, అగరబత్తులు, దానిమ్మ పండు గింజలు, లడ్డూలు, అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో లేదా దీపం, ఏమైనా పువ్వులు. ఇక పువ్వులు ఖచ్చితంగా ఇవే ఉండాలి అనేటువంటిది ఏమీ లేదు. కొనుక్కు రావాల్సినటువంటి పని కూడా లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి పూలతోనే అమ్మవారిని మనం పూజ చేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ కొట్టడానికి, అమ్మ ముందు కొబ్బరికాయను నివేదించడానికి కొబ్బరికాయ. అదేవిధంగా అమ్మవారికి ఇప్పుడు నైవేద్యంగా లడ్డూలు కానీ, దానిమ్మ పండు గింజలను కానీ పెడతాము. వీటితో పాటుగా బెల్లం కలిపినటువంటి నీళ్లు, బెల్లం శాఖ అంటాం దాన్ని, అదిని పెట్టినట్లయితే అమ్మవారు ఎంతో సంతృప్తి చెందుతారు. వీటితో అమ్మవారి పూజను నిర్వహించవచ్చు. ఇక అమ్మవారిని స్తుతించి, అమ్మవారికి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి చదివి, అమ్మవారి మూలమంత్రాన్ని చదివి అమ్మవారికి మనం మన ఉన్నటువంటి సమస్యను అమ్మవారి ముందు పెట్టాలి. ఒకవేళ మాకు అంత సమయం లేదు, మాకు అవన్నీ నామాలు రావు అనుకున్న వాళ్ళు మనం నిత్య పూజ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసి అమ్మవారికి ఈ యొక్క ప్రతి నిత్యం ఈ నామాలను స్మరించండి. ఓం పంచమే నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయ నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం మహాసేన్యాయై నమః, ఓం వార్తాళ్యై నమః. ఈ నామాలతో స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుంది. వీటితో పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి వారాహి గాయత్రి మంత్రాన్ని కూడా చదవండి. వారాహి గాయత్రి మంత్రం ఏంటి అంటే: ఓం మహిషాధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి మూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మూల మంత్రం జపించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మీకున్నటువంటి సమస్యలను పోగొడతారు. ఇక అమ్మవారికి ఏవైతే నైవేద్యంగా చేశారో ఆ నైవేద్యాలను సమర్పించి కొబ్బరికాయను కొట్టండి. అమ్మవారికి ఇలా పూజ చేయటం వల్ల ఇంట్లో ఉండేటువంటి గొడవలు కానీ, లేదా మానసిక ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాలు లేకపోవటం, ఏమైనా సంతానం లేకపోవటం,
వీటన్నింటిని అమ్మవారు మీకు తీర్చడానికి ముందుకు వస్తారు. అయితే ఇక్కడ కావాల్సిందల్లా అమ్మవారికి మనం నమ్మకంతో, హృదయంతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవటమే. వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రు భయం, జ్ఞాన సిద్ధి, బుద్ధి, ధన ప్రాప్తి ఇంకా అనేక సకల జయాలు సిద్ధిస్తాయి. అలాగే అమ్మవారు ఆజ్ఞా చక్ర కుండలిని